అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రమో. 6వ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ గారు. ఆమె కలం పేరు యశ్దేవ్. సమన్య, నైస్ నేమ్ అనుకుంటూ స్మైల్ చేశాడు సమర్థ్. అతను చెప్పిన వెంటనే తమకి తెలిసిన మధ్యవర్తులకి కాల్ చేసి ఆ వీకెండ్ అనగా శనివారం రోజు బాగుంది కాబట్టి శనివారం 10 గంటల తర్వాత పెళ్లి చూపులు అరేంజ్ చేయమని కబురు పెడతారు సత్యవతి. శనివారం అంటే ఎక్కువ రోజులు లేవు అత్తయ్య. ఈరోజు మంగళవారం. ఆ లెక్కన ఇంకో 3 రోజుల్లో మన ఏర్పాట్లు అయిపోవాలి అన్నారు రవిక. అవును రవిక. అమ్మాయి మనకి నచ్చితే వెంటనే నిశ్చితార్థం చేసుకోవటానికి కూడా ఏర్పాట్లు మనం చేసుకొని వెళ్ళాలి అంటూ సమర్థ్ వైపు చూసి, ఏ నాన్నా, నీకు ఓకే కదా? అమ్మాయి నీకు నచ్చితే నిశ్చితార్థం పెట్టేసుకుందామా? లేదా గ్రాండ్గా చేసుకోవాలని ఏమైనా ప్లాన్ ఉందా? అడిగారు సత్యవతి. గ్రాండ్ అనేమీ లేదు. నచ్చితే చూద్దాం. కానీ ఈ ఇంట్లో జరగబోయే మొదటి వేడుక అసలు వారసుడు లేకుండా ఎలా? అన్నాడు సమర్థ్ కాస్త బాధగా. సమర్థ్ మనసులో ఆలోచన తెలిసి అతని భుజం తట్టి, నువ్వేం అంతగా ఫీల్ అవ్వకురా. నేను కనుకున్నాను. మహా అయితే వారం అంతే, ఎంత సెట్ చేసుకొని వచ్చేస్తా అన్నాడు. ఎంగేజ్మెంట్ అంటే ఎంత మనకి కావాల్సినట్టే కాదు, వాళ్ళ అభిప్రాయాలు కూడా ముఖ్యమే. కాబట్టి మీరేం తొందర పడకండి. మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి. అన్ని కలిసి వస్తే అంతే చాలు. ఇప్పుడు లేకపోయినా నీ పెళ్లికి వాడు రాకపోతే నేనే స్వయంగా వెళ్లి వాడి కాళ్ళు చేతులు విరిచి తీసుకువస్తాను అన్నారు రాథోడ్ గారు. రాథోడ్ గారి మాటకి ఆయన్ని హాగ్ చేసుకున్నాడు సమర్థ్. సమర్థ్లో అందరికీ నచ్చేది అదే. ఆఫీస్లో చండశాసనుడిగా ఉండే సమర్థ్ ఇంట్లో అందరి బిడ్డగా మారిపోయి అందరి గురించి పట్టించుకుంటాడు. ఏదైతే తమ కొడుకులో లేదో అది సమర్థ్లో ఉంది అనుకుంటూ బయటకి రాబోతున్న నిట్టూర్పు బలవంతంగా ఆపేసి సమర్థ్ ని తీసుకొని చిరునవ్వుతో డైనింగ్ హాల్ వైపు కదిలారు ఆయన. అందరూ కూడా టైం చూసుకొని డిన్నర్ కి కూర్చున్నారు. రేపటి నుండి ఏ ఏర్పాట్లు చూడాలా అని మాట్లాడుకుంటూ శనివారానికి అన్ని సిద్ధంగా ఉండాలని ప్రిపేర్ అవ్వాలని చాలా ప్లాన్ చేశారు ఆ డిన్నర్ లోనే. ముంబై రిచెస్ట్ ఏరియాస్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియాలోని ఇంద్రభావనం లాంటి ఇంట్లో మ్యారేజ్ బ్రోకర్ కాల్ చేసి అమ్మాయి నచ్చింది అని చెప్పిన అబ్బాయి డీటెయిల్స్ పంపించారు ఆ ఇంటి పెద్దకి. అందరిలా అమ్మాయి ఫోటోని అందరికి పంచి ఇవ్వలేదు ఆమె. కేవలం సెలెక్టెడ్ పీపుల్ కి మాత్రమే పంపారు. అందులో 5గురు ఉంటే ఆ 5గురిలో సమర్థ్ది రెండో మ్యాచ్. అందరిలోకల్లా ముందు సమర్థ్ నుండే కబురు వచ్చింది. బ్రోకర్ తో మాట్లాడి కాల్ కట్ చేసి ఆలోచనల్లో పడ్డారు భువనేశ్వరి దేవి. డిన్నర్ చేసి అమ్మకి ఆ రోజు లెక్కలు అన్ని చెప్పాలి కాబట్టి తల్లి రూమ్ కి వచ్చిన కొడుకుని చూసి, కూర్చో సావంత్, నీతో మాట్లాడాలి అన్నారు ఆమె. తల్లి మాట్లాడటం అంటే చాలా సీరియస్ విషయానికి అని తెలిసిన సావంత్ మౌనంగా సోఫాలో కూర్చుంటే, తన వాలు కుర్చీలో కూర్చొని ముందుకు వంగి, నీ చెల్లికి పెళ్లి సంబంధాలు చూడమని బ్రోకర్కి చెప్పిన విషయానికి నీకు తెలుసు కదా? అడిగారు ఆమె. తెలుసన్నట్టు సావంత్ కళ్ళు అర్పితే, అందరికి పంపలేదు ఫొటోస్. అందరిలోకి బెస్ట్ అనిపించిన 5గురికి పంపాను. వాళ్లల్లో ఒకరి నుండి కబురు వచ్చింది. అబ్బాయి పేరు సమర్థ్. ఎస్ఎస్ గురించి తెలుసుగా? ఆ కంపెనీ సీఈఓ. నువ్వు ఇదే ఫీల్డ్ లో ఉన్నావు కాబట్టి నీకు తెలుస్తుంది అని చెప్తున్నాను. 3 రోజుల్లో పెళ్లి చూపులకి వస్తున్నారు. అతని బాక్గ్రౌండ్ చెక్ చెయ్యి. అతను అన్ని విధాలా పర్ఫెక్ట్ అనుకుంటేనే ఆ రోజు నీ చెల్లి ముందు కూర్చోబెడతాను. నీ చెల్లి జీవితం నీ చేతుల్లో ఉంది. అది అసలు ఆర్డర్ నో, వార్నింగ్ నో. అర్థం కాలేదు సావంత్ కి. తల్లిని విసుగ్గా చూశాడు. అతనికి తెలుసు చెల్లి ఈ ఇంట్లో ఎంత అన్కంఫర్ట్ ఫీల్ అవుతుందో, అందుకే 23 పెళ్లి అంటే ఏం అనకుండా ఒప్పుకుంది ఆమె అని తెలిసేసరికి ఏం మాట్లాడలేదు. లేదంటే తనకి అసలు ఇష్టం లేదు ఇలా. ఆడపిల్లలు కూడా తమ జీవితంలో నిలదొక్కుకున్నకే పెళ్లి గురించి ఆలోచించాలి అనే మనస్తత్వం అతనిది. కానీ చెల్లి కోసం చెల్లి పెళ్లి అయ్యాక అయినా ఫ్రీగా ఉండే ఇంట్లో కోడలిగా వెళ్లాలని ఒక సాధారణ అన్నగా ఆలోచించి ఒప్పుకున్నాడు. తల్లి పెళ్లి కొడుకుల కోసం ఎంక్వైరీ మొదలు పెట్టింది అనగానే తల్లి వేసే ప్రతి అడుగుని 1కి 100 సార్లు గమనిస్తూ వెన్నంటే ఉన్నాడు. తల్లి చెల్లి కోసం 5గురిని సెలెక్ట్ చేసింది అనగానే ఆ 5గురి కోసం స్పెషల్ ఎంక్వైరీ ఎప్పుడో మొదలు పెట్టాడు సావంత్. అయితే అందులో 3 అతను డైరెక్ట్ గా రిజెక్ట్ చేసి చెల్లికి కూడా చెప్పేశాడు. మిగతా 2 గురించి ఆలోచనలో ఉన్నాడు.
ప్రొఫెషనల్ ఇన్ఫో చాలానే ఉన్న పర్సనల్ ఇన్ఫో కనుక్కోవటం కష్టం అయింది ఆ ఇద్దరిది. అందులో సమర్థ్ ఒకడు. ఎందుకు అలా పర్సనల్ మీ మరి అంత రహస్యంగా ఉంచుతున్నారు అనే అనుమానం కూడా కలగక మానలేదు అతనిలో. అయినా డిటెక్టివ్ ని పెట్టి మరి చేస్తున్నాడు ఎంక్వైరీ. రేపటితో అతనికి మిగిలిన ఇద్దరి జాతకాలు వచ్చేస్తాయి. అప్పుడు చూడొచ్చు అనుకుంటూ ఉండగానే సమర్థ్ వాళ్ళు పెళ్లి చూపులుకి వస్తున్నారు అనే న్యూస్ తెలిసింది. హా, వాళ్ళ ఇంట్లో ఏ విషయానికి బయటకి రావటం లేదు. ఇంప్రెసివ్. అయితే ఇది మంచిక చెడుకా అర్థం కావటం లేదు. ఇంకెంతలే, జస్ట్ 8 హౌర్స్. రేపు మార్నింగ్ కి ఇతని ఫైల్ నా టేబుల్ మీద ఉంటుంది అనుకోని వాళ్ళ అమ్మకి మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా ఓకే చెప్పి వెళ్ళిపోయాడు సావంత్. తన రూమ్ కి వెళ్తూ ఒకసారి చెల్లి రూమ్ లోకి చూశాడు సావంత్. బెడ్ మీద ఒక్కటే బిక్కుబిక్కుమంటూ పడుకున్న చెల్లిని చూసి నిట్టూర్చి తన దగ్గరకి నడిచాడు సావంత్. షూ సౌండ్ కి ఉలిక్కిపడి లేచింది సమన్య. ఆమె దగ్గరకి వెళ్లి బెడ్ లాంప్ వేసి తన పక్కన కూర్చొని, ఏంట్రా ఇది? నీకు అంత భయం ఉంటే చెప్పొచ్చుగా. ఎందుకు అన్ని నీలో దాచేసుకుంటూ ఇబ్బంది పడతావు? అడిగాడు సావంత్. ఇబ్బంది ఏం లేదు అన్నయ్య. అలవాటు అయిపోయింది. నిదానంగా చెప్పుతుంది సమన్య. సోరీరా. బాధగా ఆమెని చూసి చెప్తాడు సావంత్. అతని బాధ ఎందుకో తెలిసిన సమన్య టాపిక్ డైవర్ట్ చెయ్యాలని, ఇంతకీ ఎవరు బెస్ట్ నో తెలుసుకున్నావా అని అడుగుతుంది. రేపు మార్నింగ్ కి మిగతా ఇద్దరి డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు చూస్తాను. అయినా ఎవరు బెస్ట్ నో నేను చెప్తే వాళ్ళ మీదే నీకు ఫీలింగ్స్ ఎలా వస్తాయిరా? నీకు నచ్చాలి కదా. నచ్చకుండా ఎలా వస్తాయి ఫీలింగ్స్? అడిగాడు సావంత్. మౌనంగా అతన్ని చూసింది సమన్య. ఆ చూపులో అడ్జస్ట్ అయిపోవటమే అన్న భావం కనిపిస్తుంటే, కొట్టేస్తాను చెప్తున్నా. ఇలా కాదు, పోనీ నీకు ఎవరైనా నచ్చారా? వీళ్ళు అయితే బాగున్ను అని ఎవరిని అయినా చూస్తే అనిపించిందా? అనిపిస్తే చెప్పు. ఆస్తులు అవి ఇంపార్టెంట్ కాదు నాకు. నీ హ్యాపీనెస్ ముఖ్యం. అలాంటి వాడినే తీసుకురావాలని తపన నాకు. కాని అమ్మ నాకా ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే అమ్మ దారిలోకే వెళ్ళి ఆమెని మెచ్చేలా నీకు నచ్చేలా ఉండే వాడికోసం నేనే సెర్చ్ చేస్తున్నా అంటున్న సమర్థ్ చెయ్యి పట్టుకొని, నాకు మీ మీద నమ్మకం ఉంది అన్నయ్య. ఫీలింగ్స్ అవే వస్తాయి. ముందు నువ్వు కన్ఫర్మ్ చేయి, అప్పుడు నేను ఎలాంటి నిశ్చింత లేకుండా అతని మీద ఫీలింగ్స్ బిల్డప్ చేసుకుంటాను. ఎంతో సహనంగా చెప్పింది సమన్య. నాకో మాట ఇవ్వు బేబీ అడిగాడు సావంత్ కాసేపు ఆలోచించాక. ఏంటది? అయోమయంగా అడిగింది సమన్య. ముందు మాట ఇవ్వు చెప్తాను అన్న సావంత్ మాటకి అతని చేతిలో తన అరచేయి కలిపి, మాట ఇస్తున్నాను అన్నయ్య. నువ్వేం చెప్పినా అలక్ష్యం చెయ్యను అంటుంది నమ్మకంగా. నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడిగా ఎవరిని సెలెక్ట్ చేసుకున్న నాకే అభ్యంతరం లేదు. కానీ నీ మనసులో కలిగే ప్రతి భావం దాచుకోకుండా ఎక్సప్రెస్ చేస్తాను అని మాట ఇవ్వు. నిన్ను అర్థం చేసుకునే అతనికే ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అన్నాడు సావంత్. అన్నయ్య. తన చెయ్యి వెనక్కి తీసుకుంటున్న సమన్య చెయ్యి బిగించి పట్టుకొని, మాట ఇచ్చావు హెచ్చరించాడు సావంత్. కళ్లల్లో నీళ్లతో అతన్ని చూస్తూ. భయం వేస్తుంది అన్నయ్య. ఎక్కడ అందరిలా తను నాకు దూరం అయిపోతేనో అడిగింది సమన్య. అందరిలా? ఈసారి నిజంగానే అర్థం కాలేదు సావంత్ కి. నా మనసు తెలిసిన ఎవరు నాకు దగ్గరగా ఉండరు అన్నయ్య. నాకు దూరం అవుతారు. బాధగా చెప్తున్నా చెల్లి మాటకి ఆమె మనసులో ఎంత భారం మోస్తుందో అర్థం అవుతుంది సావంత్ కి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు సామ్. అసలు అలా ఎలా అనుకుంటావు నీ గురించి నువ్వు? నీకు ఎవరు దూరం అవ్వలేదు. నీ మనసు తెలిసిన అమ్మ నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని ఇలా ఒంటరిగా వదిలేసింది. నేను తెలుసుకోవటం ఆలస్యం అయినా తెలిసిన తర్వాత నీకు నా తోడు అసలు దూరం చెయ్యలేదు. నీకు పెళ్లి అయినా కూడా నేను నీకు దూరం కాను. దగ్గరగా ఉండేలా నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడితో మన బిసినెస్ టైఅప్ చేయిస్తాను. తను నీకు దూరం అయినది నిజమైన అది తాత్కాలికం మాత్రమే. ఎప్పటికైనా తను మళ్ళీ నిన్ను చేరుతుంది. చేర్చే పూచి నాది. మాట ఇస్తున్నాను. చెల్లి చేతిలో చెయ్యి నిలిపి ప్రమాణం చేశాడు సావంత్. సావంత్ చేసిన ప్రామిస్ కి తన మనసులోని భారం అంత తీరినట్టుగా అనిపించింది సమన్యకి. మరి తర్వాత ఏం జరుగుతుందో? మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.